ఫ్రెండ్స్, ఈరోజు మనం డబుల్ కా మీఠా రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, 1 కప్పు పాలు, అర కప్పు కోవా, 1.5 కప్పు షుగర్, అర కప్పు డ్రై ఫ్రూట్స్, చిటికెడు ఇలాచీ పౌడర్. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని సైడ్ కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా 4 పీసెస్ చేసుకుందాం. మొత్తం బ్రెడ్ పీసెస్ని ఇలాగే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఘీ వేసుకోవాలి. ఘీ మొత్తం కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఘీ వేడైన తర్వాత ఇందులో బ్రెడ్ పీసెస్ వేసి ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. వన్ మినిట్ తర్వాత తీసేద్దాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం బ్రెడ్ పీసెస్ని ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఘీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో పాలు వేసుకుందాం. అందులోనే కోవా వేసుకుని కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని అందులో షుగర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వాటర్ వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి.
షుగర్ మొత్తం కరిగిన తరువాత ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇందులోనే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకుందాం. అన్ని బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ కోవా వేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, డబుల్ కా మీఠా రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.